కొత్తగా ప్రధానమంత్రి కాలే మోడీ గారు, 11 ఏళ్ళైంది. గౌరవిస్తూనే వస్తూ ఉన్నాం. ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తూనే వస్తుంది. 11 ఏళ్ళు వారి ప్రధానమంత్రి నేతృత్వంలో దేశం నడిచింది. కొత్తగా చెప్పేదేం లేదు దాంట్లో. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు ఢిల్లీని కర్ణాటక స్కామ్లు ఏదో బయటపడ్డట్టున్నాయి. అది ఓపెన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసిన కవిత గారికి, అది ఓపెన్ చేసి ఇంకెక్కడెక్కడ స్కామ్లు బయటపడతాయో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నీతో పలుకుతా ఉన్నాను. ఎస్, రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలు ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా డేట్ ఫైనల్ కాలేదు. త్వరలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు కలవడం జరిగింది. అన్ని విషయాలు వారు కూలంకషం చర్చించినారని అనుకుంటా ఉన్నాను. ఎస్, ఎనీ టైం మేము రెడీ. ప్లాట్ఫామ్ మీదే, సమయం మీదే. ఇంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు తాతగారు ఎవరికో అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఎట్లా? రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము నిజమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబము. ఆ తర్వాత అలహాబాద్కి షిఫ్ట్ అయిన సందర్భము. వారి తాతగారు మోతీలాల్ నెహ్రూ గారు, వీళ్ళంతా కూడా వీళ్ళ నాన్నగారులు పుట్టక ముందు దేశం కోసం పాటుపడినట్టు నాయకుడైనా, దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసినట్టు నాయకుడైనా, వీళ్ళు ఎక్కడ ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోతీలాల్ నెహ్రూ స్థితిగతులు ఏమిటి, నెహ్రూ గారి స్థితిగతులు ఏమిటి? సంపన్న ఆగర్భ శ్రీమంతుడైనటువంటి నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం 9.5 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే, ఈ చరిత్రను తిరగరాసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎవరు ఎన్ని చేసినా మోతీలాల్ నెహ్రూ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబం చేసిన త్యాగాల్ని ఎవరు కూడా మర్చిపోలేరు. దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరుడి గుండెల్లో ఈ చరిత్ర ఎప్పుడు కూడా చిరస్మరణంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు భారత సమాజంలో పౌరుడిగా ఉండి మంత్రిగా ఉండి ఆ రకంగా మాట్లాడవచ్చునా? ఈ దేశం ఒక సెక్యులర్ స్టేట్ అనేది మర్చిపోయి బండి సంజయ్ గారు మంత్రి హోదాలో ఉండి మాట్లాడితే, ఈ షుడ్ నో దట్ ఈస్ ద మినిస్టర్ ఇన్ ది యూనియన్ క్యాబినెట్ విచ్ ఈస్ ఎ సెక్యులర్ స్టేట్. ఇది రిలీజియస్ స్టేట్ కదా. ఈ దేశం అనేది లౌకికవాద దేశం, అందరికీ సమాన హక్కులు ఉండే దేశం ఇది. ఆయన ఆ మాట అంటానికి. థ్యాంక్ యూ.